జిత్తుల మారి నక్కబావ 5వ భాగం. కొన్నాళ్ల పాటు నక్కబావ అక్కడా తిరుగుతూ దొరికినది తింటూ ఏదో విధంగా కాలక్షేపం చేసింది. ఒకరోజు రాత్రి నక్కబావ ఒక దారిన పోతూ ఉండగా ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసె ఒక నిరుపేద బ్రాహ్మణుడిది. ఆ బ్రాహ్మడికి 7 ఆడపిల్లలు. నిరుపేద కావటం మూలన ఒక్క కూతురుకైనా పెళ్లి చేయలేకపోయినాడు ఆయన. బ్రాహ్మడి భార్య ఈ విధంగా మాట్లాడుకోవడం నక్కబావకు వినిపించింది. ఏ జన్మాన ఏం పాపం చేశామో, ఇంతమందిని కన్నాం, ఒక్క పిల్లకు పెళ్లి చేయలేం, ఒక్క పిల్లకు తిండి పెట్టలేం, పెద్ద ప్రాణాలు మన మాట ఎలా ఉన్నా పసివాళ్లకైనా కడుపుకు ఇంత తిండి పెట్టలేకుండా ఉన్నామే అన్నది బ్రాహ్మణి భార్య. 7 పిల్లలకు తిండి పెట్టడం నా చేత కాదు, వాళ్లకు సంబంధాలు చూడటం అంతకన్నా చేత కాదు. అందుచేత ఏ దారైపోయే కుక్కకో నక్కకో ఇచ్చి వీళ్ళందరి పెళ్ళిళ్ళు చేసేస్తాను అని గొణిగాడు బ్రాహ్మణుడు. ఈ మాట వినేసరికి నక్కబావకు చాలా సంతోషమైంది. ఒట్టూడియంగా భార్యను సంపాదించుకోవచ్చును అని అనుకున్నది. మర్నాడు తెల్లవారుజామునే నక్కబావ బ్రాహ్మణి వాకిలి తట్టి, ఏమయ్యా బ్రాహ్మణ, నేను దారిపోయే నక్కను, నాకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి అన్నది. నక్కబావ మాటలకు బ్రాహ్మడు నిర్ఘాంతపోయినాడు. రాత్రి విసుగులో అన్న మాటలు ఆ బ్రాహ్మడికి జ్ఞాపకం కూడా లేవు. మా అమ్మాయిని నీకివ్వటమేమిటి, నీవు మనిషి కూడా కావు, పో అని బ్రాహ్మడు బెదిరించాడు. అయ్యో బ్రాహ్మణ, పొద్దున్నే లేచి అబద్ధం ఆడతావా? నేనంటే జిత్తులు మారి నక్కను, మరి నువ్వు ఆడి తప్పని సద్బ్రాహ్మడివి. దారైపోయే నక్కకైనా ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేస్తానని నువ్వు రాత్రి అనలేదా అన్నది నక్కబావ. అది మాట వరుసకన్న మాట, దాన్ని నిజంగా తీసుకుంటారా? ఇన్నేళ్లు కనిపించిన కూతుర్ని నక్కవాత వేసేదా అని వాపోయాడు మీది బ్రాహ్మడు. నీ కూతురి భారం మరొకరి మీద పడటమే కదా నీకు కావాల్సింది. నక్కైతే నీకేమి, మనిషి అయితే నీకేమి అన్నది నక్కబావ. మా కూతుర్ని మేమే పోషించలేకపోతేమే, నువ్వు ఏం పెట్టి పోషించగలవు అని అడిగాడు బ్రాహ్మడు. పెళ్ళాన్ని పోషించుకోలేకపోతే పెళ్ళాడతానని వచ్చేవాడినా అన్నది నక్కబావ. ఆడిన మాట తప్పకుండా బ్రాహ్మడు తన పెద్ద కూతుర్ని నక్కబావకిచ్చి పెళ్లి చేసేశాడు. బ్రాహ్మడు కూతురు నక్కబావ వెంట కాపరానికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. ఇంట్లో ఒక మనిషి తగ్గిందన్న సంతోషం లేదు. బ్రాహ్మడి కుటుంబం దరిద్ర బాధకు, ఆకలి బాధకు తట్టుకోలేకుండా ఉన్నది. బ్రాహ్మడి భార్యకు పెద్ద కుమార్తెను గురించి విచారం కూడా నానాటికి జాస్తి అయింది. అయ్యో, మా కూతుర్ని బతికి ఉండగానే నక్కవాత వేస్తమే అని ఆవిడ శోకాలు పెట్టసాగింది. తన కూతురు ఎట్లా ఉన్నది చూడటానికి బ్రాహ్మణుడు ప్రయాణమయ్యాడు. తన మామగారు తన కోసం వస్తున్న సమాచారం కనిపెట్టి నక్కబావ ఎదురు వచ్చి బ్రాహ్మణ్ణి ఒక రాతి మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేసింది. మా అమ్మాయి ఎక్కడా, మీ ఇల్లు ఎక్కడా, కులాసాగా ఉందా, అసలు జీవించి ఉందా అని బ్రాహ్మణుడు ఆదుర్తాగా అడిగాడు. మీ కూతురు గురించి మీకేమీ చింత అవసరం లేదు, కులాసాగానే ఉంది, ఉండండి, ఇప్పుడే తెస్తాను, మీరు మాత్రం మా ఇంటికి రావడానికి వీల్లేదు అని నక్కబావ వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో నక్కబావ బ్రాహ్మణి కూతురు తిరిగి వచ్చారు. తన కుమార్తె చక్కని దుస్తులు, నగలు ధరించి ఉండడం చూసి బ్రాహ్మణుడు చాలా సంతోషించి, అల్లుడా, నిన్ను గురించి ఏమేమో భావించాను, కానీ నీవు చాలా మంచివాడివి, మేమంతా ఆకలితో అలమటిస్తున్నందున మాకేదైనా దారి చూపించదు అని బతిమాలాడు. దొంగ తిండి తినే నక్కను, నా దగ్గర మాత్రం ఏముంటుంది, ఒక దానిమ్మ పండు ఇస్తాను, దాన్ని తీసుకుపోయి దొడ్లో పాతండి, అది త్వరలోనే వృద్ధి అయి మంచి కాపు వస్తుంది, ఆ పళ్ళు అమ్ముకుంటే మీ దరిద్రం తీరుతుంది అన్నది నక్క. బ్రాహ్మడు నక్కబావ ఇచ్చిన దానిమ్మ పండు తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రికి రాత్రి దాన్ని దొడ్లో పాతేశాడు. మర్నాడు తెల్లవారు చూసేసరికి ఆశ్చర్యం, దానిమ్మ పండు పాతిన చోట పెద్ద దానిమ్మ చెట్టు ఉన్నది. దాని నిండా దానిమ్మ పళ్ళు విరగ కాసి పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇది చూడగానే బ్రాహ్మడికి సంతోషం వేసింది. ఆయన వెంటనే ఆ ఊరి చెట్టు దగ్గరకు పోయి, శెట్టిగారు, మా దానిమ్మ చెట్టుకు కాయలు కాశాయి, మీరు ఖరీదు చేస్తారా అని అడిగాడు. శెట్టిగారికి దానిమ్మకాయ వ్యాపారం చేసే ఉద్దేశం లేదు, కానీ 2 కాయలు మోసరాకు దొరికితే గర్భిణిగా ఉన్న తన ఇల్లాలకి ఇద్దామని దుర్బుద్ధి పుట్టింది. అందుచేత శెట్టి వచ్చి 2 కాయలు కోసుకుని, మంచి సరుకైతే నేనే తీసుకుంటాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. శెట్టి భార్య ఆ కాయలు వలిచి చూసేసరికి ఆశ్చర్యం, ఆ దానిమ్మకాయలు విత్తులన్నీ కెంపులే. 2వ కాయ ఒలిస్తే అందులో అవన్నీ తెల్లటి వజ్రాలు. అవి చూడగానే శెట్టికి ఎక్కడ లేని ఆత్రము కలిగింది. బ్రాహ్మడికి ఈ రహస్యం తెలిసే లోపుగా
దానిమ్మ చెట్టు కాయలు అన్ని పిందెలతో సహా కొనివేయటానికి శెట్టి బయలుదేరాడు. శెట్టిగారు కాయలన్నీ కొంటాను అనేసరికి బ్రాహ్మడికి చాలా సంతోషం వేసింది. శెట్టి కాయలన్నీ కోయించుకుని చెట్టు దులిపేశాడు. బ్రాహ్మడి పిల్లలు రుచి చూడటానికి కూడా ఒక్క కాయని ఇవ్వలేదు. దానిమ్మ గింజలతో కడుపు నిండుతుందా? నేను మీకు కావలసిన సంబారాలన్నీ దానిమ్మకాయలు ఖరీదుగా పంపుతాగా అన్నాడు శెట్టి. అల్లుడు చాలా గొప్ప సహాయం చేశాడని బ్రాహ్మడి కుటుంబం చాలా సంతోషించింది. ఏ రోజుకు ఆ రోజు తెల్లవారేసరికల్లా చెట్టు నిండా దానిమ్మకాయలు ఉండేవి. కోమటి వచ్చి అవన్నీ కోసుకొని బ్రాహ్మడి కుటుంబానికి ఆ రోజుకు సరిపడా స్వయంపాకం పంపేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఋతువు అయిపోయి దానిమ్మ చెట్టు కాయలు కాయడం మానేసింది. కోమటి ఇంటి నిండా కెంపులు, వజ్రాలు, రాసులు తయారయ్యాయి. బ్రాహ్మడి కుటుంబానికి మాత్రం ఎప్పటిలాగా దరిద్రమే మిగిలింది. పిల్లలు మళ్ళీ ఆకలికి అలమటించసాగారు. అందరిలోనూ ఆఖరు పిల్ల ఆకలికి తాళలేక దానిమ్మ చెట్టున ఇంకా 1-2 పిందెలు మిగిలి ఉన్నాయేమోనని వెతికితే 2 దానిమ్మ పళ్ళు ఆకుల చాటుగా కనిపించాయి. సంతోషంతో ఆ పిల్ల 2 పళ్ళు కోసి తినటానికి పగలకొట్టేసరికి ఆశ్చర్యం, వాటిలో దగదగా మెరుస్తున్న రత్నాలు. ఈ సంగతి చూసిన బ్రాహ్మడు శెట్టి తనను మోసగించాడని గ్రహించాడు. అతను శెట్టిగారింటికి వెళ్ళాడు. నాకు స్వయంపాకానికి ఇచ్చి రత్నాలు నువ్వు పోగు పోసుకుంటావా అని శెట్టిని అడిగాడు. నీ రత్నాల సంగతి నాకు తెలీదు, అవతలికి పో అని శెట్టి బ్రాహ్మణ్ణి వీధిలోకి గెంటాడు. అయిందేదో అయిపోయింది, ఈ రత్నాలను అమ్మి సొమ్ము చేసుకుందాం అన్నది బ్రాహ్మణి భార్య. సరే నన్ను బ్రాహ్మడు రత్నాల అంగవస్త్రంలో మూట కట్టుకుని షరాబు దగ్గరికి వెళ్ళాడు. అన్ని రత్నాలు చూడగానే షరాబుకి కళ్ళు కుట్టాయి. దొంగ బ్రాహ్మడా, నా రత్నాలు కాజేసి మళ్ళీ నాకే అమ్మ చూపుతావా? ఎవరు దొంగిలించారా అని నేను అల్లాడుతున్నాను. నీ పనేనా? పద తలారి దగ్గరికి పోదాం అని దబాయించాడు. అయ్యో, ఇవి నా రత్నాలు, మా దానిమ్మ చెట్టుకు కాశాయి అని మొరపెట్టుకోసాగాడు బ్రాహ్మడు. అక్కడ ఉన్నవారంతా ఈ మాటకి నవ్వారు. ఆహా, అలాగా, ఆ మాటే తలారికి చెబుదుగాని పద. దానిమ్మ చెట్టుకు రత్నాలు కాశాయంటే ఎవరు నమ్ముతారు? నీ వంటి పేదవాడికి దొంగతనం చేయకుండా ఇన్ని రత్నాలు ఎలా దొరికాయి అని షరాబు అడిగాడు. బ్రాహ్మడు నీరు కారిపోయాడు. రత్నాలు దానిమ్మ చెట్టునే కాశాయని రుజువు చేద్దామంటే చెట్టు కాస్త కాపు ఉడిగిపోయింది. చేసేది లేక దుఃఖిస్తూ బ్రాహ్మడు రత్నాలు కోల్పోయి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఎంత మోసం జరిగింది! పోనివ్వండి, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఆయన ఏం సలహా చెప్తాడో చూద్దాం అన్నది బ్రాహ్మడి భార్య. నక్కబావ బ్రాహ్మడికి ఎట్లా సహాయం చేసేది ముందు చూద్దాం. జిత్తులమారి నక్కబావ 5వ భాగం సమాప్తం. 6వ భాగం తరువాయి. కథను విన్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కడం కూడా మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ.